పోలవరంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి లాభార్జనే ధ్యేయంగా పనిచేసిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి టికెట్ కేటాయించడంతో ఆ పార్టీకి పతనం మొదలైందని పోలవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దువ్వెల సృజన అన్నారు. గురువారం కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు రాజా రత్నం నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, నిత్యావసర వస్తువులు మరియు పెట్రోల్ ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుత పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆరోపించారు. పోలవరంలో ఎమ్మెల్యే చేసింది ఏముందని, అలాగే ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదంటూ ఆమె ధ్వజమెత్తారు. అలాగే జనసేన పార్టీ కూడా పెత్తందారుల హస్తంలో ఉందని, వారికి చెప్పినట్లు వింటేనే అండదండలు ఉంటాయని, లేదంటే కష్టమే అని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు, కొయ్యలగూడెం మండల అధ్యక్షులు దారం సత్యరాజు, బొట్టాయిగూడెం మండల అధ్యక్షులు చిడిపి కుటుంబరావు, యూత్ కాంగ్రెస్ చైర్మన్ ఆకుల యేసుబాబు, పరింపూడి సర్పంచి ముప్పిడి చినబాబు, కొల్లూరు సత్యనారాయణ, గంజి రాజు, వడ్డి రఘుబాబు, మడక దారయ్య మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అన్నిట్లో నెగిటివ్ గా వచ్చింది, కానీ అతనికి కాదని కానీ వాళ్ళ ఆవిడికి ఇచ్చారు. ఇప్పుడు మరి అదేం లాజిక్ నాకు అర్థం కాల. ఇతను ప్రజాసేవ ఎప్పుడూ చేయడు, ఎన్నటికీ చేయడు, ఎప్పుడు ప్రజలకి అవైలబుల్గా ఉండడు. ఇతన్ని ఎందుకు ఎన్నుకోవాలి? నేను చాలా మంది ప్రజల్ని చూస్తున్నాను, ఎందుకు మాకు ఈ బాలరాజు ఏమీ చేయడు అని అంటున్నారు. అసలు మనం ఎన్నుకోవడం ఎందుకు? ఏమీ చెయ్యని ఒక లీడర్ని ఎన్నుకోవడం ఎందుకు? మనకి చేసే లీడర్ని ఎన్నుకోవచ్చు కదా. ఇకపోతే మన జనసేన లీడర్ ఎవరో సీట్ ఇప్పిస్తే కానీ, ఎవరో నడిపిస్తే కానీ నడవలేని ఈ మనిషి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సో మన కాంగ్రెస్ పార్టీ ఈ 2024 ఖచ్చితంగా గెలుస్తుంది, గంటాపదంగా నేను చెప్తున్నాను. ఇక నియోజకవర్గంలో నేను బలంగా నమ్ముతున్నాను. మా కార్యకర్తలు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 2014 నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తనంతరం 19 పరిపాలనలోకి వచ్చినటువంటి వైసీపీ ఈ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా దోపిడీకి గురి చేశాయి. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు అమలుపరుచుకునే విధానంలో కానీ, వాటిని సాధించుకునే విధానంలో కానీ ఈ రెండు ప్రభుత్వాలు తీవ్ర వైఫల్యం చెందాయి. అలానే వీరు ఇచ్చిన హామీలు కానీ, వీరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ మొత్తం ఒక్కటి కూడా వాళ్ళు నిలబెట్టుకోలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది.